నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ డిజైన్ని చూస్తున్నారు కదా, ఇది బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్. ఇందులో మనం ఈ ఫ్లవర్కి కింది భాగంలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము, మధ్యలో కూడా మనం ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. స్టెమ్కి స్టాక్డ్ స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము. ఆకులకి బ్లాంకెట్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇక మనం ఉపయోగించినటువంటి దారాలు రెడ్ కలర్, ఎల్లో కలర్ ఫ్రెంచ్ నాట్ స్టిచ్కి, గ్రీన్ కలర్ మనం లీఫ్కి మనం యూజ్ చేస్తున్నాము. ఇక ఇప్పుడు మొదటగా ఈ డిజైన్లో ఈ ఆకుకి బ్లాంకెట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం ఆకు డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, ఇలా లోపల కూడా కరెక్ట్గా వచ్చేదానికి మనం చూడండి, లోపల నుంచి కూడా మనం ఒక లైన్ని వేసుకున్నాము. ఇలాగా ఇప్పుడు సూదిని ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి తీసుకున్నాం కదా, ఇలా లోపల లైన్ ఉన్నది కదా, ఇక్కడి నుంచి సూదిని ఇలా కొద్దిగా ముందుకు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది కిందికి ఇలాగా తీసుకోవాలి. ఇలా ఇది బ్లాంకెట్ స్టిచ్. మరలా ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి ఇటు ఇక్కడి నుంచి ఇలా కొద్దిగా మనం ముందుకు తీసుకుంటూ ఈ ఆకు డిజైన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇది బ్లాంకెట్ స్టిచ్. చూడండి, కరెక్ట్గా మనం లోపల లైన్ నుంచి బయట లైన్ వరకే సూదిని తీసుకుంటూ వస్తున్నాము. ఇటు ఇలా చూస్తున్నారు కదా, మనం లోపల ఉన్నటువంటి ఈ లైన్ నుంచి బయట ఉన్నటువంటి ఈ లైన్లోకి తీసుకోవడం వల్ల చూడటానికి ఈ స్టిచ్ అందంగా మనకు కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ సూదిని కిందికి తీసుకొని మరలా ఇక్కడ నుంచి మనం పైకి తీసుకోవాలి. ఇలాగ ఇప్పుడు ఇంతకు ముందులాగే ఇక్కడ నుంచి ఇటు ఇలాగ ఇలా దగ్గరగా వేసుకోవడం వల్ల మనకు ఆకు డిజైన్ అనేది చాలా బాగా కనపడుతుంది. చూస్తున్నారు కదా,
చూడండి, ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి తీసుకోవాలి. చూసారు కదా, బ్లాంకెట్ స్టిచ్తో అందమైనటువంటి ఆకు డిజైన్స్. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మనం ఫ్లవర్లోని ఈ పెటల్కి బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం పెటల్ డిజైన్ వేసుకున్నాం కదా, చూడండి సూదిని ఇక్కడి నుంచి ఇలా ఈ పెటల్లో హాఫ్ భాగం నుంచి మనం సూదిని తీసుకోవాలి. ఇక్కడ నుంచి నేను సూదిని తీసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా పెట్టుకొని దారాన్ని ఇక్కడ నుంచి మరలా మనం కిందికి తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు దీనికన్నా ఇంకొద్దిగా ఇలా పై నుంచి సూదిని మరలా పైకి తీసుకొని చూడండి ఇలా పైకి తీసుకొని మరలా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడి నుంచి సూదిని ఇంకొద్దిగా పైకి ఇలా తీసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇలాగా అటు ఇటు మనం మొదట స్ట్రైట్ స్టిచ్ని వేసుకోవాలి. చూడండి ఇటు అటు ఈ స్ట్రైట్ స్టిచ్ని మనం ఇక్కడి వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇలా మళ్ళా మధ్యలో నుంచి మనం సూదిని ఇలా పైకి తీసుకొని ఇక్కడ ఈ డాట్ ఉన్నది కదా, అక్కడ నుంచి మనం సూదిని పైకి తీసుకొని చూడండి ఇలా చూస్తున్నారు కదా, ఈ దారం ఇటు ఇలా కింది నుంచి మరలా మనం సూదిని తీసుకోవాలి. ఇలా లోపల నుంచి ఇప్పుడు మరలా చూడండి సూదిని ఇక్కడ నుంచి ఇటు తీసుకొని మరలా ఇంతకు ముందులాగే ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఈ స్ట్రైట్ డిజైన్ని ఇక్కడ వరకు వేసుకోవాలి. చూడండి ఇలాగా చూస్తున్నారు కదా, మనం వేసుకున్నటువంటి ఈ లైన్ నుంచి మాత్రమే
ఈ డిజైన్ని మనం వేస్తూ వస్తున్నాము. ఇలాగా ఇక్కడ వరకు మనం వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ దారాన్ని వెనక్కి తిప్పి నాట్ వేసుకుందాం. ఇప్పుడు సూదిని చూడండి, సూదిని ఇలా మధ్యలో నుంచి మనం పైకి తీసుకోవాలి. ఇలా మధ్యలో నుంచి మనం పైకి తీసుకొని ప్రతి మూడింటి నుంచి మనం చూడండి 1 2 3 ఇక్కడి నుంచి ఇటు మళ్ళీ 3 పైకి 3 కిందికి ఇలా చూడండి, ఇలా 3 పైకి తీసుకున్నాం కదా. ఇప్పుడు కింద మూడింటిని మళ్ళీ పైన మూడింటిని ఇలా పైకి తీసుకోవాలి. ఇలా ఆల్టర్నేట్గా మూడింటిని మనం తీసుకుంటూ రావాలి. చూడండి 1 2 3 ఇది కిందికి మళ్ళీ ఇక్కడ 3 పైకి. చూస్తున్నారు కదా, కిందికి ఇలా 3 మరలా పైకి ఇలాగా. ఇప్పుడు మరలా ఇక్కడ 3 కిందికి, ఇవి ఇలా పైకి. ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకోవాలి. ఇలా చూడండి స్ట్రైట్. ఇది బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి సూదిని తీసుకుందాము. ఇప్పుడు మరలా ఇక్కడ ఈ 3 కిందికి చూడండి, ఇది చూడండి ఇలా ఈ 3 పైకి తీసుకోవాలి. ఇలాగా మరలా ఈ కిందికి, ఇది పైకి. చూడండి ఇలా ఆపోజిట్గా మనకి ఇక్కడ పైకి వస్తే మనకి ఇక్కడ దారం కిందికి కనపడుతూ ఉంది కదా. మరలా ఇక్కడ పైకి, ఇక్కడ చూడండి ఇక్కడ కిందికి తీసుకున్నాం, ఇక్కడ మరలా పైకి. ఇక్కడ చూడండి కిందికి, ఇక్కడ మరలా మనం పైకి. ప్రతి 3 రోస్కి మనం తీసుకుంటూ వస్తున్నాము. ఇలా ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి దీని పక్క నుంచి మరలా మనం పైకి తీసుకుందాం. ఇంతకుముందులాగే ఈ 3 కిందికి, ఇప్పుడు పైకి ఇలాగా. చూడండి ఇక్కడ సూదిని మనం కిందికి తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి ఇది పైకి, ఇలా కిందికి. ఇలా ఇక్కడ సూదిని కిందికి తీసుకోవాలి. చూడండి ఇలా మనం ఒకసారి ఇలా పైకి ఉంటే దాని నెక్స్ట్ రో కిందికి కనపడుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ పైకి, ఇలా కిందికి, ఇలా 3 మనం తీసుకుంటూ వస్తున్నాము. ఇలా
ఇక్కడ కిందికి. మరలా ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి మరలా తీసుకోవాలి. ఇది పైకి తీసుకుంటే ఇలా కిందికి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఇలా పైకి కిందికి పైకి ఇలా. ఇక్కడ నుంచి మనం సూదిని కిందికి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి పైకి కిందికి. ఇంకా చివరగా ఇక్కడ నుంచి ఇటు పక్క వరుసకి ఇక్కడికి. ఇక ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మనం సూదిని తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా పైకి. ఇంతకు ముందులాగే మరలా మనం ఈ పక్క ఎలా వేసామో ఈ పక్కను కూడా ఇప్పుడు అలానే వేద్దాము. ఇలా మనం ఈ పెటల్ డిజైన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. చివరగా ఈ డిజైన్లో మనం ఈ సర్కిల్కి ఫ్రెంచ్ నాట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. చూడండి, సూదిని ఇలా పెట్టుకొని దారాన్ని సూది పైనుంచి ఇలా క్లాక్ వైజ్గా రొటేట్ చేసుకొని ఇక్కడ నుంచి తీసుకున్నాము మరలా అక్కడి వరకే సూదిని మనం కిందికి దించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని మనం సూదికి రొటేట్ చేసాం కదా, ఆ దారాన్ని ఎడమవేలి బొటనవేలుతో గట్టిగా పట్టుకొని మనం జాగ్రత్తగా సూదిని ఇలాగా కిందికి తీసుకోవాలి. ఇదే ఫ్రెంచ్ నాట్ స్టిచ్. చూడండి, ఇలాగా
చూసారు కదా, ఫ్రెంచ్ నాట్ స్టిచ్తో మనం ఈ డిజైన్ భాగాన్ని మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం ఏమేమి స్టిచెస్ని యూజ్ చేసామో మరలా ఒకసారి తెలుసుకుందాము. చుట్టూ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని, ఫ్లవర్లోని ఈ పెటల్స్కి బటన్ హోల్ స్టిచ్ వేరియేషన్ని యూజ్ చేసాము. స్టెమ్కి స్టాక్డ్ స్టెమ్ స్టిచ్ని యూజ్ చేసాము. ఆకులకి బ్లాంకెట్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.